భగవతే వాద్యమయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట దోసకాయ టమాటా కూర. దోసకాయ టమాటా కూరకు కావాల్సిన వస్తువులు: ఇది పండు దోసకాయ, ఈ కలర్ ఉంటుంది కదా, ఇది పండు దోసకాయ అంటారు. ఇది 1/2 కేజీ. గింజలు ఒక్కోసారి చేదుగా ఉంటాయి, చేదుగా ఉంటే తీసేయాలి, చేదు లేకపోతే ఉంచుకోవాలి. చేదులు కాబట్టి ఉంచాను గింజలు. 1/2 కేజీ దోసకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 50 గ్రాముల టమాటా, 25 గ్రాముల ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఒక 3 టీ స్పూన్ల నువ్వుల పొడి వేయించి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టిన నువ్వుల పొడి ఒక 3 టీ స్పూన్లు. ఉప్పు మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఇలా బోడగా వేస్తే అరతులమ్మని, ఇలా 2 వేసాను అంటే 1 తులం ఉప్పు అన్నమాట. ఆయిల్ 3 టీ స్పూన్ల ఆయిల్. పచ్చిమిర్చి అంటే ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి 4, ఇలా కొంచెం ఇంకా పొడుగు ఉంటే 3 సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్. పొయ్యి వెలిగించాను, ఫ్రై ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్లు పెట్టాను, అంటే పొడిగా చీల్చాను అన్నమాట. అలా వేస్తే చిప్తాయి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అంటే మిరపకాయలకు ఘాటు పెట్టాను అన్నమాట. మొత్తము కట్ చేయలేను, పొడిగా ఘాటు పెట్టాను. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు దోసకాయ ముక్కలు, ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని జర మూత పెట్టుకోవాలి, మగ్గనివ్వాలి. ఇప్పుడు అంటే ముక్కలు జర సగం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఉప్పు వేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. దోసకాయ వేసినంతసేపు అంటే ఇప్పటిదాకా మగ్గించినంతసేపు మంట కింద పెట్టాను. ఇప్పుడు కొద్దిగా టమాటా వేసాను, కొంచెం మంట పెద్దగా వేసాను. ఇప్పుడు మంట చిన్న వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఒక 50 ml వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు నూనె పొడి వేసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత నూనె పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, మీ కర్రీ తయారైంది. దోసకాయ టమాటా కర్రీ. నేను ఈ దోసకాయ టమాటా కర్రీ చేయడము చూపెట్టడం మీకు కనుక నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ కర్రీ 2026 ఏప్రిల్ 19న చూపెట్టాను. ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా ట్రై చేసి చూడండి.